ఈజిప్ట్కి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటంటే ముందుకి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. హమాస్ తీవ్రవాదులని తన దేశంలోకి రాణిస్తుందా? పాలస్తీనా వాళ్ళని తన దేశంలోకి రాణిస్తుందా? 20 అడుగులు గోడ కట్టి రావద్దని చెప్తుంది. కానీ ముస్లింలకు మేము అనుకూలమేం చెప్పాలి, లేకపోతే ముస్లిం సమాజం నుంచి వెలివేయబడతారు. కాబట్టి హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతూనే ఉంటుంది. మొన్ననే ఆగ్రహం వ్యక్తం చేసింది ఈజిప్టు, వెనక్కి వెళ్ళిపోయింది, ఇక చర్చలు జరపదంటే అబ్బాయి మేము చర్చలు జరుపుతాం, పరిష్కారం దిశగా సాగుతున్నాం అని చెప్తుంది. యాక్చువల్గా ఈజిప్టులోన ఖతార్లోన చర్చలు అంటే 2 చోట్ల జరుగుతున్నాయి. ఈజిప్ట్లో మొన్న మొసాద్ చీఫ్తో జరిగినటువంటి చర్చలో రఫా మీద మీరు దాడికి వెళ్తే కనుక మేము ఇక చర్చించమని తెగేసి చెప్పింది అన్నటువంటిది అప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదని చెప్తోంది. అంటే రఫా మీద దాడి ఆల్రెడీ ప్రారంభించేసింది ఇజ్రాయెల్. కాబట్టి వెనక్కి తగ్గుతుందంటే అట్లాగేం లేదు, మేము పరిష్కరించే దిశగా సాగుతున్నాం అన్నటువంటి చెప్పుకొచ్చేటటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు.